నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రవలి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీరాజ్ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ పాలనా సౌలభ్యం కోసమే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామన్న మంత్రి సూర్యాపేట జిల్లాలో పంచాయతీరాజ్ సమ్మేళనం పల్లె ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం పెరిగిందన్న మంత్రి విశాఖపట్నంలో మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్షా సమావేశం ఇళ్ల స్థలాల పంపిణీపై అధికారులతో చర్చించిన మంత్రి వనపర్తి జిల్లా కొత్తకోటలో ఘోర రోడ్డు ప్రమాదం అదుపు తప్పి కారును ఢీకొట్టిన ట్రాక్టర్ 9 మంది గాయాలు 3 పరిస్థితి అనంతపురం జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితులు అరెస్ట్ బంగారు ఆభరణాలు 4 వాహనాలు ఇక డీటెయిల్స్ చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీరాజ్ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్ సుంకె రవిశంకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పాలనా సౌలభ్యం కోసమే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని అభివృద్ధి సంక్షేమ ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు చేరాలని అన్నారు గ్రామీణ జీవితాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకొని ఎంతో ఆలోచించి పంచాయతీరాజ్ చట్టం తెచ్చారని పేర్కొన్నారు ఎడమవైపు వెనకాల కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి దయచేసి ఆ కుర్చీలలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం ఫోటో గ్యాలరీ దగ్గర ఎవరు ఉండవద్దని చెప్పేసి మరీ మనం చేస్తున్నాం రాజన్న సిరిసిల్ల వీరందరూ కూడా మన జిల్లాలో 255 గ్రామ పంచాయతీల్లో మనం శాసనసభ్యులు మానకొండ గారికి స్వాగతం సుస్వాగతం సుంకె రవిశంకర్ గారు చొప్పదండి శాసనసభ్యులు వారికి కూడా స్వాగతం సుస్వాగతం రెండవది తెలంగాణ మున్సిపల్ చట్టం రెండు కూడా తీసుకుని వచ్చినాం ఎందుకంటే ఇంతకుముందే లక్ష్మణరావు గారు చెప్పినారు పెద్దలు బాలకృష్ణ గారు రవిశంకర్ గారు చెప్పినారు రాష్ట్రం అంటే 12,751 గ్రామ పంచాయతీలు 141 మున్సిపాలిటీ ఇవి రెండు కలిపితేనే రాష్ట్రం ఇవి రెండు కలిపితేనే 33 జిల్లాలు ఇవి రెండు కలిపితేనే రాష్ట్రం ఇది తప్ప వేరే ఎక్కడ ఏది కూడా లేదు మరి ఆ రాష్ట్రాన్ని నడుపుతున్న వాళ్ళు ఈరోజు ఈ జిల్లాను ముందు తీసుకొని పోతున్న వాళ్ళు ఈ జిల్లా యొక్క సంపూర్ణ ప్రజాప్రతినిధులు మొత్తం కూడా ఈరోజు ఈ హాల్లో ఇక్కడ కొలువుదీ ఉన్నారు మన జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు కాదు 255 మంది సర్పంచులు 255 మంది ఎంపీటీసీలు మీ జెడ్పీటీసీలు మీ ఎంపీపీలు మీ జిల్లా పరిషత్ చైర్మన్ మీ ఎమ్మెల్యేలు జిల్లా మంత్రిగా నేను అందరం కూడా జిల్లా కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగం మొత్తం కిచెన్ షెడ్లు ఇవన్నీ అయితేనే నేను ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నా వాళ్ళకి మా విలువ ఇస్తే నేను కూడా వాళ్ళకి ఎమ్మెల్యే రిలీజ్ కూడా చూస్తాను ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే రిలీజ్ కూడా నేను కూడా చూస్తాను దయచేసి మిమ్మల్ని కూడా ఇవి మీరు గట్టిగా అనుకుంటే ఇది వర్క్ సీజన్ రాబోయేది ఎండాకాలం ఈ ఎండాకాలం అంటే ఇక ఏప్రిల్ మే దాకా జూన్ దాకా దగ్గర నేను అడిగేది మిమ్మల్ని నెలన్నర 2 నెలలు అయిపోయి కాదు ఏది కూడా ఆగే పని కాదు ఏది కూడా మీరు అనుకుంటే ఆగే పని కాదు దయచేసి పనులు పూర్తి చేసి ఇంతకుముందు కరెక్ట్గా నాకు గర్వంగా చెప్పింది పల్లె ప్రగతిలో మనం టాప్ ఉన్నాం సార్ రాష్ట్రం మొత్తంలో 33 జిల్లాలో మనం నెంబర్ 1 ఉన్నాం సార్ చాలా సంతోషం ఇవన్నీ మీరు 2 నెలలు పూర్తి చేసినట్టు రేపు మనకైతే గొప్పగా ముఖ్యమంత్రి కూడా దగ్గర హైదరాబాద్ సార్ ఆంధ్ర బ్రహ్మాండంగా చేస్తా నా గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా చేస్తా నా దగ్గర లేదు ఫలానా లేదు అని చెప్పే పరిస్థితి లేకుండా మాట పడే పరిస్థితి లేకుండా పంచాయతీరాజ్ చట్టం ద్వారా నా పదవి పుష్టి కాకుండా పనిచేస్తానని ఒకసారి గట్టిగా మీరు అనుకుంటే బయట చెప్పే అవసరం లేదు ఇటువంటి మీటింగ్లో వచ్చి కూడా పడదు ఎక్కడికక్కడ ఏ గ్రామానికి ఆ గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ గారు ఆ గ్రామ ఉప సర్పంచ్ గారు ఆ గ్రామంలో ఉండే వార్డు సభ్యులు గ్రామ ఎంపీటీసీ గారు మీ గ్రామానికి మీరే కథానాయకులు అయితే మీ గ్రామంలో మీరే ఒక కేసీఆర్ అయితే మీరు కూడా మీ గ్రామంలో కేసీఆర్ గారిలా ఆలోచిస్తే తప్పకుండా ప్రతి గ్రామం తెలంగాణలో తిరుగుతాం మార్చి నెలలో సర్ప్రైజ్ విజిట్స్ ఉంటాయి మార్చి నెలలో ముఖ్యమంత్రి గారు స్వయంగా రాబోతున్నారు నేను ఎమ్మెల్యేలో కాదు 25 తారీఖు తర్వాత ముఖ్యమంత్రి గారు ఎక్కడికన్నా రావచ్చు మళ్ళా మీరు పని చేయకపోతే మాకు కూడా పడుతుంది ఎమ్మెల్యేలకు మంత్రులకు మమ్మల్ని కూడా సాగిస్తేటాడు దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నా మీకు ఏం కావాలో అధికారులకు చెప్పండి ఫలానది రాలేదు ఫలానది లేదు చెప్పండి వింటాం మా వల్ల కూడా కాకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గర పోతాం చేసుకొస్తాం కానీ అన్యూనంగా పనిచేయలేదు అనుకో
సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన పంచాయతీ సమ్మేళన కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పల్లె ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం పెరిగిందని, రెట్టించిన ఉత్సాహంతో పోటీపడి ప్రగతికి పునాదులు చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో సూర్యాపేట జిల్లా 11వ స్థానానికి చేరుకుంది. అది మొదటి స్థానానికి చేరేలా ప్రజాప్రతినిధులు ప్రయత్నించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శాసన మండలి సభ్యులు తేరా చిన్నపరెడ్డి, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ దీపికా యుగంధర్ రావు, శానంపూడి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పిల్లలు ఎదిగేది వీధుల్లోనే. చదువు చదివించచ్చు, మీరు 10 లక్షల ఫీజు కూడా కట్టి బ్రహ్మాండమైన స్కూల్లో చదివించచ్చు. కానీ చదువుతో మాత్రమే పిల్లలు ఎదుగుదల రాదు, మానసిక ఎదుగుదల అసలే రాదు, సమస్య వస్తే ఎదుర్కొనే శక్తి అసలే రాదు. అందుకే వాళ్ళు చూస్తున్నాం మనం. 10వ తరగతి ఫెయిల్ అయితే ఆత్మహత్య, 12వ తరగతి ఫెయిల్ అయితే ఆత్మహత్య, పరీక్ష రాయడానికి పోయేటప్పుడే భయపడే ఆత్మహత్య. ఎందుకు అంటే నలుగురితో కలిసి పెరగకపోవడం వల్ల వస్తున్న సమస్య. ఒక సమస్య ఒక ఓటమితో ఇంకో విజయానికి నాంది వేసుకోవచ్చు అనే ఆలోచన లేకపోవడం అనేది కేవలం బడిలో రెండే దృష్ట్యా పిల్లలు చేస్తారు. పట్టణ ప్రాంతాల్లో పార్కుల అవసరం చాలా ఉంది. వాటికి సంబంధించి కూడా ఏం చేయాలనే విషయంలో సమస్య. ప్రధానమైనది హరితహారం, మొక్కల పెంపకం, అడవుల పెంపకం. మనం ఎన్ని వ్యాపారాలు చేసినా, ఎంత పెద్ద ఉద్యోగాలు చేసినా, ఎన్ని లక్షల కోట్ల ఆస్తులు సంపాదించినా, 4 అంతస్తుల బంగ్లాలు కట్టినా, పిల్లలకు వారసత్వంగా ఇద్దామని చెప్పి ఎంత తాపత్రయపడ్డా వాళ్ళు బతుకుంటే కదా ఇవన్నీ ఉపయోగించుకునేది. వాళ్ళు బతుకుండాలంటే మొట్టమొదటి కావాల్సింది ఆక్సిజన్, పర్యావరణం. దాన్ని లేకుండా చేసుకొని ఇవన్నీ సంపాదించుకోవడం అంటే తిరిగిపోతున్నాం. అది ప్రధానమైన సమస్య. ఇవాళ మొత్తం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్య. ఇప్పుడు మనం పీల్చుకుంటున్న గాలిలో గత 30 సంవత్సరాల క్రితం పీల్చిన గాలికి ఇప్పుడు పీల్చే గాలికి 50% పైకి తేడా ఉంది. ఇప్పుడు మనం పీల్చుకున్న గాలి మన ఆయుష్ తగ్గిస్తాము. అదే 30 సంవత్సరాల క్రితం పీల్చిన గాలి ఆయుష్ పెంచేది. మనం పీల్చుకునే గాలిలో మనం అవసరం లేని ఎక్కువ లోపడిపోతాం. పోవాల్సిన ఆక్సిజన్ కంటే దాంట్లో ఖచ్చితమైన మిగతా అయిపోతాం. వాటిని తగ్గించాలి అంటే మీరు ఆక్సిజన్ తెచ్చుకోవాలి. ఇది ప్రధానమైన సమస్య. ప్రపంచం మానవాళి మొత్తం ఎదుర్కొంటున్న సమస్య. ఇవాళ మొన్న మనం చూసినాం, అమెజాన్ ఫారెస్ట్ తగలబడుతుంది. ఎక్కడో బ్రెజిల్లో అమెజాన్ ఫారెస్ట్ తగలబడితే ఇండియాకి ఏం అవసరం, అమెరికాకి ఏం అవసరం, చైనాకి ఏం అవసరం? ప్రపంచంలో గుర్తించగలిగిన పల్లె ప్రగతి సమగ్ర నిర్వహణ కోసం పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించేందుకు ములుగు జిల్లా లీలా గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన పంచాయతీరాజ్ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మేడారం జాతర విజయవంతం అయ్యేందుకు సహకరించిన స్థానిక నాయకులు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. పల్లె ప్రగతికి సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యతతో నెలకు 338 కోట్ల రూపాయలు క్రమం తప్పకుండా ఇస్తున్నారని తెలిపారు. ములుగు జిల్లాలో హరితహారం ద్వారా మొక్కలు పెట్టడం, తరిగిపోతున్న అడవిని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి గారు మన పట్టణ ప్రగతిలో కలెక్టర్ గారికి మాకు ఆదేశం ఇచ్చింది. ఎక్కడైనా ఊళ్ళలో గతంలో మనకు తెలియనప్పుడు చిన్న రోడ్లు ఉంటే రోడ్డు మధ్యనే పోల్ వేసుకునేది, లేకపోతే ఊర్లో 10 పోల్ ఉంటే 100 మందికి కనెక్షన్ ఎవరికి వాళ్ళు ఉంచుకొని వేలాడే వైర్లు కనపడేది. మరి ఇవాళ అలాంటి ఇబ్బంది లేకుండా, లేకపోతే ఎన్నో ఏళ్ల క్రితం వేసిన పోల్స్ అని విరిగిపోయో ఉండేది. ఆ ఇబ్బంది లేకుండా 6 నెలల లోపు, లేకపోతే కొంతమంది పెద్ద లైన్లు ఇండస్ట్రీ లైన్ కింద ఇల్లు కట్టుకుంటే దాన్ని షిఫ్ట్ చేయాలన్న ఇబ్బంది ఉండేది. మనం పోయి అడిగితే ఎక్కువ తక్కువ ఛార్జీలు వేస్తుందని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పాలసీగా తీసుకొని త్వరలోనే మరి మినిమం ఛార్జ్ తోని అన్ని గ్రామాల్లో కరెంట్ వైర్లు, కరెంట్ స్తంభాలు సరిచేసి 3/3 లైన్ మరి మనం ఆన్ ఆఫ్ స్విచ్లు ప్రతి గ్రామంలో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసి, లేకపోతే 24 గంటలు వెళ్ళిపోయే రోజు నుంచి ఈ రోజు విముక్తి కల్పించి మనకు ఆ కరెంట్ ఇబ్బంది కూడా లేకుండా 6 నెలల్లో
పూర్తి చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ఇప్పటికే చాలా వరకు ఊళ్ళలో అయిపోయింది. అక్కడ ఇక్కడ ఎక్కడైనా మరి అరాకొర ఇబ్బంది ఉంటే దాన్ని కూడా పూర్తి చేసి మీ గ్రామంలో కరెంట్ స్తంభాల సమస్య, వైర్ల సమస్య లేకుండా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఏంటంటే మేము సర్పంచ్గా ఉన్నప్పుడు మాకు కొన్ని అరాకొర నిధులు వస్తే ఆ నిధులతోని ఊరి ప్రజలకు మంచినీళ్లు తాగేయడానికే సరిపోయింది. ఎండాకాలం వస్తే 3-4 నెలలు మరి బావులు అరువు తీసుకొని పైపులు వేసుకొని మోటార్లు తెచ్చుకొని నీళ్ళు ఇచ్చుకునేది. ఇంకోవైపు కరెంటు సరిగ్గా రాక మోటార్లు కాలిపోయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి. కానీ గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో రైతాంగానికి, గ్రామాలకు 24 గంటల నాణ్యమైన కరెంట్ వస్తుంది. మనం చూసినాం గతంలో. మరి ఏదైనా శుభకార్యం ఉన్నా, ఎవరైనా చనిపోతే కూడా బావుల దగ్గర స్నానం చేద్దామంటే మనం అడిగి పైరవి చేసుకొని 1 గంట కరెంట్ ఇవ్వండి, మోటార్ వేసుకుంటామని చెప్పుకునేది. అవునా కదా? కానీ ఈరోజు నాణ్యమైన కరెంట్ 24 గంటలు వస్తుంది. అట్లా మరి ఊరిలో ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే సర్పంచ్ ఇంట్లో ముందే వచ్చి రైతులు తిష్ట వేసుకొని కూర్చుంది. పంట పొలాలు పట్టకొచ్చినాయి. మరి నీళ్లు, బావులో నీళ్లున్నా, బోర్లో నీళ్లున్నా కరెంట్ రావట్లేదు. ఆ ఇబ్బంది మీకు లేదు. రెండోది, నీళ్లు లేవనే ఇబ్బంది లేకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి. మీ గ్రామంలో కూడా ఎక్కడైనా రాకుండా ఇప్పటికే నాకు తెలిసి బల్పాకలు మొత్తం నియోజకవర్గానికి వచ్చింది. కానీ ఇంకా గ్రామాల్లో ఇబ్బంది ఉంటే త్వరలోనే కలెక్టర్ గారు, చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు, అధికారులందరం అవసరమైతే సిఈ స్థాయి అధికారులు ఇక్కడికే పిలిపించి మిషన్ భగీరథ గ్యాప్స్ ఏదైనా ఉంటే తప్పకుండా అవన్నీ ఫిలప్ చేసి ప్రతి ఇంటి ముందు నల్లా తిప్పుకుంటే స్వచ్ఛమైన నీరు వచ్చే విధంగా మేము సహకరిస్తామని, పూర్తి చేస్తామని చెప్పి ఆ ఇబ్బంది కూడా మీకు లేకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కొరవిచెట్ గ్రామంలో అర్హులకు కాకుండా అనర్హులకు పంచాయతీ కార్యదర్శి బందెప్ప లంచం తీసుకొని పెన్షన్ మంజూరు చేస్తున్నారని బాధితుడు వికలాంగుడు గుడుసబ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం నుండి తనకు పెన్షన్ వచ్చేదని, కానీ 5 సంవత్సరాల నుండి పెన్షన్ రాకుండా కార్యదర్శి బందెప్ప ఆపివేశారని వాపోయారు. తనకు వచ్చే పెన్షన్ రావడం లేదని మండల అభివృద్ధి అధికారి ఉమాదేవికి మరియు సంబంధిత అధికారులకు వికలాంగుడు గుడుసబ్ ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి విచారణ జరిపి పంచాయతీ కార్యదర్శి బందెప్పపై చర్యలు తీసుకుని అర్హులకు పెన్షన్లు అందేలా చూడాలని కోరారు. నాకు 7 సంవత్సరాల నుంచి నాకు మునుపు 200 పింఛన్ ఉన్నప్పుడు వస్తుండే. దాని తర్వాత నాకు 7 సంవత్సరాల నుంచి పంచాయతీ కూడా నాకు పట్టించుకోకపోయింది. ఎండిఓ మేడం కూడా ఎవరు పట్టించుకోలేరు. వచ్చే పింఛన్ కట్ చేసినారు. మంచిగా ఉన్న వాళ్ళకు, డబ్బులు ఇచ్చిన వాళ్ళకు పింఛన్ చేస్తున్నారు. సిగరెట్ కి 100 సార్లు అడిగినా 6 సంవత్సరాల నుంచి అడిగిన నన్ను పట్టించుకున్నాడు. ఇచ్చిన పేపర్లన్నీ అక్కడ పెట్టుకున్నాడు. మొన్న లాస్ట్ కూడా ఇచ్చి సంతకం చేసి అలా చేసి డూప్లికేట్ సంతకం లేకుండా పేపర్లు ఆడిన పెడితే సంతకం ఇవి కొట్టలేరు. నేను మొన్న వాపస్ తీసుకొచ్చి ఈరోజు ఈ దాంట్లో పెద్ద మనుషులకు తెలియజేస్తున్నాను. నాకు పింఛన్ నాకు వచ్చేటట్లు కానీ మంచిగా ఉన్న వాళ్ళకు పింఛన్ చేస్తున్నారు. లంచాలు తీసుకొని పని చేస్తున్నారు. లంచాలు లేని వాళ్ళకు పని చేయడం లేదు. ఇప్పుడన్నా కలెక్టర్ దృష్టిలో వేస్తున్నాము. వాళ్ళన్నా దయచేసి మాకు పింఛన్ న్యాయం చేసి మా పింఛన్ వచ్చేటట్లాగా చేయాలని మేము మరి మనవి చేసి కోరుతున్నాం. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు అనుమండ్ల రఘు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పునుకోటి కృష్ణారావు మాట్లాడుతూ కొడిమ్యాల మండలంలోని అన్ని చెరువులను నింపాలని మండల టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే రవిశంకర్ ని ఆశ్రయించడంతో ఎమ్మెల్యే స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి నీటిని విడుదల చేసేలా కృషి చేశారని అన్నారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. సొసైటీ తిరుమలాపూర్ కానీ, పూడూరు కానీ, కొడిమ్యాల కానీ ఏకపక్షంగా యునానిమస్గా రైతులు ఇచ్చిన తీర్పు నిజంగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి మొన్న సహకార సంఘాల్లో 3 అధ్యక్షులను కైవసం చేసుకొని సుంక రవిశంకర్ అన్న నాయకత్వంలో ఈరోజు చొప్పదండిలో పార్టీ ముందుకు పోయే పరిస్థితి. రైతులు ఇంతకుముందు చెప్పినట్టు ఎల్లంపల్లి నీటితో నారాయణపూర్ చెరువు నుండి కొండాపూర్ పోతారం చెరువుకు నింపడానికి ఇవాళనో రేపో నీటి విడుదల స్థానిక శాసనసభ్యులు రవిశంకర్ అన్న గారి, వినోద్ అన్న గారి
విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి గారు రేపో మాపో నీటి విడుదల చేసే కార్యక్రమం తీసుకుంటున్నాం. నిజంగా ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసింది ముఖ్య ఉద్దేశం అదే. నిజంగా కృతజ్ఞతా భావంతో ముఖ్యమంత్రి గారికి, మన స్థానిక శాసనసభ్యులు సుంక రవిశంకర్ అన్న గారికి అలాగే హృదయపూర్వక ధన్యవాదాలు మీ ద్వారా తెలియజేస్తున్నా. అలాగే పోతారం పంప్ హౌజ్ శామల చెరువు నింపడానికి పోతారం పంప్ హౌజ్ పనులు కూడా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఈ 2-3 రోజులలో స్థానిక ఎమ్మెల్యే గారు పోతారం పంప్ హౌస్ను విజిట్ చేసి త్వరితగతిన పూర్తి చేసి శామల చెరువుకు కూడా నీటిని అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రితో మాట్లాడి స్థానిక ప్రజాప్రతినిధులు ఎంపీపీ గారు కానీ జడ్పీటీసీ గారి ఒత్తిడి మేరకు నిజంగా శాసనసభ్యులు రవిశంకరన్న గారు ఈ 2-3 రోజులలో పోతారం పంప్ హౌస్ విజిట్ చేసే కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టుకున్నారు. దాంతోపాటు ఇప్పుడు ఈ మైసమ్మ చెరువు రేపో మాపో నింపి తర్వాత పూడూరు వాగు వారించినట్టయితే వాగు సైడ్ ఉన్న బోర్ బాయిలు కానీ బావులు కానీ పంటలు ఎండిపోకుండా ఆస్కారం ఉంటుంది. కాబట్టి మత్తడి దుంకిచ్చే విధంగా మీరు మత్తడి దుంకిచ్చే విధంగా పోతారం పంపును నింపాలని మేము స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి చేసినాం. ఆ మేరకే వారి ఆదేశం ముఖ్యమంత్రి గారి విజ్ఞప్తి మేరకు ఈరోజు నీటి విడుదల చేసే కార్యక్రమం ఉంటుంది. దాని తదుపరి ఈ 4 సంవత్సరాలు ఏ ఎన్నిక లేదు కాబట్టి గౌరవ శాసనసభ్యులు చెప్పింది ఏంటంటే 4 సంవత్సరాలలో ఇంకా మిగతా గ్రామాలకు నీళ్లు రాని గ్రామాలకు ఒకసారి మనం ముఖ్యమంత్రికి మొన్ననే ఎక్కడికి మన కాళేశ్వరం సందర్శించినప్పుడు మన స్థానిక ప్రజాప్రతినిధులు ఎంపీపీ గారు కానీ జడ్పీటీసీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ వినతి పత్రం కూడా సమర్పించారు. మిగతా నీళ్లు రాని గ్రామాలకు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే గారికి విన్నవించిన ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ పనులు కూడా పూర్తి చేయడానికి ముందుంటామని తెలియదు. నారాయణపేట జిల్లా నర్వా తహసీల్దార్ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీఓ రమేష్ కుమార్, ఎస్ఐ నవీద్ తదితరులు పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో యువకులు పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం రక్తదానం చేసిన వారికి తహసీల్దార్ చంద్రశేఖర్ గుర్తింపు పత్రాలు అందజేశారు. మీరు చేసేది చిన్న పని కాదండి. ప్రతి ఒక్కరు బ్లడ్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకు మీరు ఎంత మోటివేట్ చేసారు. దయచేసి వీఆర్ఓలకు ఒక విన్నపం, భోజనాలు చేపించి పంపించాల్సింది కోరుతున్నాం. థ్యాంక్ యూ బాబు. ఆ ఒక్క చెయ్యి అక్కడ పెట్టేసి బస్ మంచిగా పడుతుంది. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. సర్పంచులు కూడా బ్లడ్ డొనేషన్ చాలా సంతోషం. రక్తదానం చేసినంటే కూడా స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో పాల్గొనండి. ఎవరైతే కావల్ రెవెన్యూ రక్తం అంటే కావల్కర్ల నుంచి కలెక్టర్ వరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంతమంది ఇంత హ్యాపీగా రక్తాన్ని ఇస్తున్నారంటే మీరెందుకు లేట్ చేస్తున్నారు? నిజంగా ఈ నర్వలో నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కానేపల్లి పంప్ హౌస్ సమీపంలో ఓ ట్రాక్టర్ అదుపు తప్పి కారును ఢీకొట్టింది. దీంతో 9 మంది ప్రయాణికులు తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రుల్ని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
విశాఖపట్నం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉత్తరాంధ్ర తూర్పుగోదావరి జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు టీడ్కో అధికారులతో మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రానున్న వేసవిలో తాగునీటి సరఫరా, రిజర్వాయర్లో నీటి లభ్యత, ఉగాది నాటికి ఇళ్ల స్థలాల పంపిణీపై మంత్రి బొత్స అధికారులతో చర్చించారు. Our good minister has arrived. So on behalf of all of us, I welcome the honorable minister for this regional conference. Thank you, sir. Sorry. So houses మిగిలితే ఏం చేయాలనేది త్వరగా డిస్కస్ చేసాము. ఒకవేళ బెనిఫిషరీస్ మిగిలిపోతే స్టాక్ ఏలో ఉన్నవాడు ఏబి 2 స్టాక్స్ అనుకున్నాం. స్టాక్ ఏ వచ్చి ఒరిజినల్గా అప్లై చేసి పే చేసి ఉన్నటువంటి వాడు ఇప్పుడు మనం ఎలిజిబిలిటీ వెరిఫై చేసినప్పుడు అర్హులుగా ఉన్నవాడు కొత్తగా వచ్చిన స్టాక్ కాదు, అంటే న్యూ అప్లికెంట్స్ వాళ్ళకి మనం ఇప్పుడు కొత్తగా తీసుకునే పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో ఇళ్ల స్థలాలు డిమాండ్. So this is how these two situations will deal and resolve the problem. Next. So దీన్నే ఒక అర్హత కోల్పోయినట్టు అంటే లేని వాళ్ళు గవర్నమెంట్కి తీసుకున్నాం. తర్వాత మన దగ్గర ఆల్రెడీ అర్హులు జాబితా ఉంది, వాళ్ళు డబ్బు పెట్టుకున్నారు. వాళ్ళకి స్ట్రైట్ అవే ఏ కేటగిరీ కోసం అయితే కట్టారో ఆ కేటగిరీకి అలాట్మెంట్ ఉండి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటే లాటరీ పద్ధతులు అలాట్ చేయమని చెప్తాం. ఇళ్ళు తక్కువ ఉన్నాయి, డబ్బు కట్టి అర్హత కలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అప్పుడు లాటరీ పద్ధతిలో వాళ్ళకి అలాట్మెంట్ చేసేయండి. బెనిఫిట్స్ తక్కువ ఉన్నారు, ఉన్నవాళ్ళందరూ అలాట్ చేయగా ఇంకా ఇల్లు మిగిలి ఇన్ఎలిజిబుల్ క్యాన్సిల్ చేసినందువల్ల కూడా కొన్ని ఇల్లు మిగిలి. సో ఆ ఇల్లు మిగిలిపోయిన ఇల్లు క్యాన్సిలేషన్ వల్ల బెనిఫిట్స్ లేక మిగిలిపోయిన ఇల్లు రెండు కలిపి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జిల్లా స్థాయి రైతు భరోసా కేంద్రాల వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా బాబు హాజరై అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ రంగాలు అన్ని కలిసి పనిచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. రాష్ట్ర స్థాయిలో రైతు భరోసా కేంద్రాలకు ప్రత్యేక అధికారిని నియమించడం జరుగుతోందని అన్నారు. వ్యవసాయ అధికారులకు సంబంధించిన సమస్యలను త్వరలోనే పరిష్కారం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చే రంగం వ్యవసాయం. నేను రైతు పక్షపాతిని, నాది రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పి ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సీఎం గారు ప్రకటించి ఏ విధంగా ప్రయారిటీ ఇచ్చి మనం ముందుకెళ్తా ఉన్నామో మీరు అందరూ కూడా ప్రత్యక్ష సాక్ష్యం. ముందుగా మీ అందరికీ నేను వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకాన్ని చాలా సక్సెస్ఫుల్గా అంటే దాదాపు 45 లక్షల రైతు కుటుంబానికి విత్ నో టైం ఎక్కడ చిన్న ఆరోపణ లేకుండా నేరుగా సహాయాన్ని అందించడం కోసం మీరు చేసిన కృషి, మీరు పడ్డ కష్టానికి ముందుగా ప్రభుత్వం తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఎన్ని రోజులు మీరు 24 hours పనిచేశారో మాకు తెలుసు. ఫస్ట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్, ఫస్ట్ డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్గా ఎన్నో సాధక బాధకాలు ఎదుర్కొన్నాం. సరైన డేటా లేదు, ఆ ఫీల్డ్లో ఉన్నదానికి మన దగ్గర ఉన్న డేటాకి కోరిలేట్ కాలేదు, చాలా ఇబ్బందులు వచ్చాయి. అయినా సరే చాలా సక్సెస్ఫుల్గా ఈరోజు వ్యవసాయ శాఖ తీసుకున్న ఆ ప్రోగ్రామ్ అమలు చేసిన తీరే మిగతా ప్రోగ్రామ్స్ ఇంక్లూడింగ్ అమ్మఒడి ప్రోగ్రామ్కి ఒక గైడ్ లైన్స్ లాగా పనిచేసిన దానిలో సందేహం లేదు. సో మీరు చేయగలుగుతారు. వ్యవసాయ శాఖలో అధికారులు కానీ సిబ్బంది కానీ చాలా స్ట్రాంగ్గా పనిచేయగలుగుతారు. ఒక మెసేజ్ దాని ద్వారానే మీరు ఇచ్చారని చెప్పి మేము భావిస్తాము. ఈరోజు చాలా స్కీమ్స్ మీరు అందరికీ అవేర్నెస్ ఉంది, కానీ ఈ కార్యక్రమం కానీ ఈ సమావేశం ప్రాధాన్యత ఏంటంటే కన్వర్జెన్స్. మనకి వ్యవసాయ అనుబంధ రంగాలు, ఉద్యాన శాఖ కావచ్చు, మత్స్య శాఖ కావచ్చు, యానిమల్ హస్బెండరీ, అదేవిధంగా
ఇరిగేషను, మనకున్న ఈవెన్ సెరికల్చర్ కానీ ఎవరి పని వాళ్ళు చేస్తారు. ఒక మండలంలోకి మన అగ్రికల్చర్ ఆఫీసర్ వెళ్తే ఆ పని మాత్రమే చూసుకుని వస్తాడు. పక్కన ఇంకొక హార్టికల్చర్కి సంబంధించిన ఒక ప్లాంటేషన్ కనబడినా కూడా దాని గురించి ఆయన ఆలోచన కూడా చేయడం. ఎందుకంటే మనమే దానికి ఒక అడ్డుగోడ కట్టుకున్నాం. కానీ ఇవాళ అవన్నీ బ్రేక్ చేసి వ్యవసాయ అనుబంధ రంగాలు ఉమ్మడిగా పనిచేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇకపై అన్ని శాఖలు ఒక కన్వర్జెన్స్తో పనిచేయాలి, అనుసంధానమై పనిచేయాలనేది చాలా క్లియర్ కట్గా డెసిషన్ తీసుకోవడం జరిగింది. అందుకే ఒక ఉద్యాన అధికారి వెళ్తే అతనికి ఆ మండలంలో ఉన్న వ్యవసాయం మీద కూడా అవగాహన ఉండాల్సిందే. అనంతపురం జిల్లాలో పలు చోరీలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలో పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠాపై నిఘా పెట్టిన పోలీసులు చాకచక్యంగా వీరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి బంగారు ఆభరణాలు, 4 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 28వ తారీఖున తాడిపత్రి పట్టణంలో జరిగినటువంటి బంగారు ఆభరణాల దొంగతనం కేసుని మనం ఛేదించడం జరిగింది. ఇందులో 2.5 కేజీల బంగారాన్ని, 8 మంది ముద్దాయిల్ని, 6 ద్విచక్ర వాహనాలని, 9 మొబైల్ ఫోన్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే ఇందులో వివరాల్లోకి వెళ్తే మనకి తాడిపత్రిలో గత నెల 28వ తారీఖున నెల్లూరుకి సంబంధించినటువంటి షఫీ మరియు అబ్దుల్ రహీం అనేటటువంటి అన్నదమ్ములు వీళ్ళు బంగారు ఆభరణాలు వ్యాపారం చేస్తూ నెల్లూరు నుంచి తాడిపత్రి పట్టణం వచ్చి అక్కడ వేరువేరు బంగారు దుకాణాలకి వీళ్ళు ఆర్నమెంట్స్ సప్లై చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో 28వ తారీఖు మధ్యాహ్నం సుమారు 2:30 టైంలో వీళ్ళు సుమారు 3 కేజీలు బరువు ఉన్నటువంటి వేరువేరు ఆభరణాలని బ్యాగ్లో పట్టుకుని బయట తిరుగుతున్నప్పుడు గుర్తు తెలియని 3 వ్యక్తులు ఒక 2 వీలర్ మీద వచ్చి వీరి దగ్గర ఉన్న బ్యాగ్ని అపహరించుకుని పారిపోవడం జరిగింది. అయితే అప్పుడు మనకి కంప్లైంట్ ఇచ్చారు. దాని మీదుగా మనం కేసు రిజిస్టర్ చేసి విచారణ చేపట్టడం జరిగింది. సబ్సిక్వెంట్గా మనకి విచారణలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనం ఈ 8 మంది ముఠాని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇకపోతే వీళ్ళ డీటెయిల్స్లోకి వెళ్తే 8 మంది కూడా కర్నూలు మరియు అనంతపురం తాడిపత్రికి సంబంధించిన వారు ఉన్నారు. వీళ్ళ పేర్లు వచ్చి గుత్తి మల్లికార్జున, కొప్పుల కృష్ణమోహన్ రెడ్డి, మల్లయ్య గారి మునిస్వామి, తలారి సుధీర్ కుమార్, నషరుద్దీన్, షబ్బీర్, మహమ్మద్ మగ్దుమ్, ఆంజనేయులు మరియు హరికృష్ణ. సో వీళ్ళందరికీ కూడా షబ్బీర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను తాడిపత్రిలోని ఒక ప్రముఖ జ్యువెలరీ షాప్లో గుమస్తాగా పనిచేస్తూ ఉన్నాడు. సో ఇతనికి ఎవరెవరైతే నెల్లూరు నుంచి ఆభరణాలు తెచ్చి తాడిపత్రిలో దుకాణాలకి సప్లై చేస్తూ ఉంటారో వారి యొక్క ఆపరేషన్స్ అన్నీ కూడా ఇతనికి తెలుసు. అదేవిధంగా ఇటువంటి వ్యాపారులు చాలామంది సరైన బిల్స్ లేకుండా వ్యాపారం చేస్తారు కాబట్టి వారి దగ్గర కనుక మనం దొంగతనం చేస్తే వాళ్ళు బయటికి వెళ్ళి చెప్పుకునే పరిస్థితి కూడా ఉండదని చెప్పి ఇతను ఒక నిర్ణయానికి వచ్చి ఇతనికి సంబంధించినటువంటి స్నేహితులు సుధీర్ కుమార్ మరియు మగ్దుములతో కలిసి మరికొంతమందిని యాడ్ చేసుకుని జనవరి 27వ తారీఖున రాత్రిన పుట్లూరు రోడ్లో ఒక హోటల్లో కలిసి వీళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ప్లాన్ చేసుకోవడం కాకుండా వీళ్ళు చాలా పకడ్బందీగా ఈ 8 మంది కలిపి 3 టీమ్స్ కింద ఫామ్ అయ్యారు. ఒక టీం పికప్ పార్టీ కింద ఒక టీం పెట్టుకున్నారు, ఇన్ఫర్మేషన్ టీం అని ఒకటి పెట్టుకున్నారు, అలాగే కోఆర్డినేషన్ టీం కింద ఇంకొకటి పెట్టుకున్నారు. ఈ 3 టీమ్స్లోనూ కూడా ఈ 8 మంది డివైడ్ అయిపోయి ఎవరి పని వాళ్ళు చేసేటట్టుగా వీళ్ళు నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ అన్నదమ్ముల ఇద్దరి యొక్క మూమెంట్స్ని కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ బృందం వాచ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, కూడా బంగారం పట్టుకెళ్తున్నారా లేకపోతే క్యాష్ పట్టుకెళ్తున్నారా అనేది ఇన్ఫర్మేషన్ బృందం వాచ్ చేస్తూ ఉంది. నిఘా పెట్టి రెక్కీ చేస్తూ ఉన్నారు. రెక్కీ చేసిన తర్వాత ఆ సమాచారాన్ని ఈ పికప్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేరవేస్తూ ఉంటారనమాట. సో వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈ పికప్ టీం వెళ్ళి వాళ్ళు వీధిలో తిరిగేటప్పుడు వారి దగ్గర ఉన్న బ్యాగ్ని కాజేసి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత కోఆర్డినేషన్ టీం ఏదైతే ఉందో వీళ్ళిద్దరి మధ్యన కూడా ఎటువంటి కోఆర్డినేషన్ ఇష్యూస్ లేకుండా ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా పోలీసులు ఉన్నారా లేకపోతే ఎవరైనా మూవ్మెంట్ ఉందా, ఎవరైనా వాచ్ చేస్తున్నారా, ఎవరైనా ఫాలో అవుతున్నారా అనేది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీరాజ్ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్. పాలనా సౌలభ్యం కోసమే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామన్న మంత్రి. సూర్యాపేట జిల్లాలో పంచాయతీరాజ్ సమ్మేళనం, పల్లె ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం పెరిగిందన్న మంత్రి.
విశాఖపట్నంలో మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్షా సమావేశం. ఇళ్ల స్థలాల పంపిణీపై అధికారులతో చర్చించిన మంత్రి. వనపర్తి జిల్లా కొత్తకోటలో ఘోర రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి కారును ఢీకొట్టిన ట్రాక్టర్, 9 మంది గాయాలు, 3 పరిస్థితి. అనంతపురం జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితులు అరెస్ట్. బంగారు ఆభరణాలు, 4 వాహనాలు. టీవీ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి VTV న్యూస్.